ఇంకొక వ్యవస్థని సృష్టించింది ఒకరిని బొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాలను భాగం. అది అతను ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెండే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు నరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసినవాడినే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి ఓడిపోతాడు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుద్దని. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది వాడిని? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలికి తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు. అది కూకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం, దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి, ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటున్నారు పోయి. ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మాబని చంపేశాడు. వాళ్ళ అమ్మాబని చంపేస్తే కోర్టుకు వేశారు. అక్కడ జడ్జి అడిగాడట, ఏరా మీ అమ్మని మీ నాన్నని చంపేసినావు, నువ్వు నీకు ఉరిశిక్ష చేస్తున్నాము, నువ్వు ఏమి చివరి కోరుకోరంటే, దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు, నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట. అట్లా ఉంది ఇది కూడా పరిస్థితి. వాడంతా అమాయకుడు, వీళ్ళంతా అమాయకులు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. అంటే సామాన్య ప్రజానీకాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా?